హల్లెలూయా. సిలువలు వేలాడి నీ కొరకే సిలువలు వేలాడి యేసు నిన్ను పిలసుచుండే ఆలస్యము నిబోసేయకము. యేసు నిన్ను పిలసుచుండే ఆలస్యము నిబోసేయకము. సిలువలు వేలాడి నీ కొరకే సిలువలు వేలాడి యేసు నిన్ను పిలసుచుండే ఆలస్యము నీవు చేయకము. యేసు నిన్ను పిలసుచుండే ఆలస్యము నీవు చేయకము. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే ఘోర సిలువ పొందే కుంగుసును. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే ఘోర సిల్వ పొందే కుంగుసును. కాయములార్చే బాధ నుండి రక్తము కార్చే హింసనుంది. గాయములార్చే బాధ నుండి రక్తము కార్చే హింసనుంది. సిలువలు వేలాడి నీ కొరకే సిలువలు వేలాడి యేసు నిన్ను పిలసుచుండే ఆలస్యము నిబోసేయకము. యేసు నిన్ను పిలసుచుండే ఆలస్యము నిబోసేయకము. నాలుక వెండెను దాపెగుని కేకలు వేసను దాహమని. నాలుక వెండెను దాపెగుని కేకలు వేసను దాహమని. సేదు రసమును పానము చేసి చేసను జీవాయాగమును. చేదు రసమును పానము చేసి చేసను జీవాయాగమును. సిలువలు వేలాడి నీ కొరకే సిలువలు వేలాడి యేసు నిన్ను పిలసుచుండే ఆలస్యము నీవు చేయకము. యేసు నిన్ను పిలసుచుండే ఆలస్యము నీవు చేయకము. అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలవుగా. అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలవుగా. ఈ ప్రేమ నీకై విలపించు ప్రాణము దారబోయుచుండే. ఈ ప్రేమ నీకై విలపించు ప్రాణము దారబోయుచుండే. సిలువలు వేలాడి నీ కొరకే సిలువలు వేలాడి యేసు నిన్ను పిలసుచుండే ఆలస్యము నీవు చేయకము. యేసు నిన్ను పిలసుచుండే ఆలస్యము నీవు చేయకము. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. దేవుని మాటలు విందాం. మీ అందరికీ వందనాలు. దేవుడి స్తోత్రం. దేవుని మాటలు విందాం కూసేపు. యేసు ప్రభుని సిలువేసిన దినాల్లో అమ్మాయి గ్రామానికని ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటా వెళ్తున్నాడు. మనకు వెళ్తుంటా వెళ్తా ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారన్నమాట. ఏంటి? యేసయ్యని సిలువేశారు. యేసయ్యని సిలువేశారు. యేసయ్య ఏ పాపం మెరుగును ఏ తప్పు చేయలేదు పాప. ఆయన సిలువేశారు అన్యాయంగా అని చెప్పుకుంటున్నారన్నమాట. చెప్పుకుంటా వెళ్తున్నారన్నమాట. ఈ అమ్మాయి గ్రామానికి వెళ్తున్నారు ఇద్దరు వ్యక్తులు యెరూషలేము నుంచి. అమ్మడి దూరం ఉన్న అమ్మాయి గ్రామానికి వెళ్తున్నారు.
వెళ్తుంటే జరిగిన ఈ సంగతులను గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకునిసుండిరి. ఒకరితో ఒకరు సంభాషించుకునిసుండిరంట. వారు సంభాషించుచుండిరి. ఆలోచించుకునిసుండగా యేసు తానే దగ్గరకు వచ్చాడంట. వచ్చి వారితో కూడా నడిచాడంట. వాళ్ళిద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు మూడో వ్యక్తిగా యేసయ్య వచ్చి వాళ్ళతో నడిచాడంట. అట్లాగే మనము ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు యేసయ్య గురించి మాట్లాడుకోవాలి. యేసయ్య గురించి మాట్లాడుకోవాలి కానీ లోకంలో విషయాలు అవి వాటి గురించి ఇటు గురించి మనం మాట్లాడకూడదు. అవి అర్థం. మనం యేసయ్య గురించి మనం చర్చించుకున్నామనుకో మన మాటలు ఆలకిస్తాడు దేవుడు. మన దేవుడు ఎవరంటే మాట ఆలకించే దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఆలకిస్తాడన్నమాట. ఆలకించుకొని ఉంటాకి మన దేవుడు సజీవుడు. దేవుడు చెట్టు కాదు, పుట్ట కాదు, రాయి కాదు, రప్ప కాదు. సజీవుడైన దేవుడు మన దేవుడు. మాట ఆలకిస్తాడన్నమాట. నువ్వు చెప్పుకునే మాటలు మీరిద్దరు కలిసినప్పుడు ఏం మాటలు చెప్పుకుంటున్నారో అన్నీ ఆలకిస్తాడు దేవుడు. దేవుడి బిడ్డలో అన్న వాళ్ళు ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు దేవుడి గురించి చర్చించుకుంటున్నారా, ఎవరి గురించి అన్న చర్చించుకుంటున్నారా అని ఆయన ఆలకిస్తాడంట. దేవుడి గురించి చర్చించుకుంటే అప్పుడు దేవుడు నీతో ఉంటాడు, నీతో నడుస్తాడు. లోకం గురించి చర్చించుకున్నామనుకో దేవుడు మీతో ఉండేక వెళ్ళిపోతాడు. లోకంలో చర్చించుకున్న లోకంలో మీకు ఏదన్నా వచ్చినా మిమ్మల్ని కాపాడే నాదుడు లేడు. లోకంలో నీకు ఏదన్నా ప్రమాదం జరిగినా, ఏదైనా ప్రాణహాని జరిగినా నీకు లోకంలో ఏ ఆదరణ కలగదు నీకు. అదే యేసయ్య దగ్గర అయితే ఆదరణ కలుగుద్ది. ఎందుకంటే సృష్టికర్త ఆయన, సమస్తాన్ని చేసిన దేవుడు ఆయన. నీకున్న వ్యాధిని బాధనే తీసివేయగల దేవుడు ఆయన, తీసివేస్తాడన్నమాట. అలాంటి దేవుడిని మనం వెంబడించుకోవాలి. అంతేగాని లోకాన్ని వెంబడిస్తే మనకేముంటుంది? ఏముండదు. లోకంలో ఉన్నదంతా వ్యర్థం, అది లయమైపోతాయి. మనతో వచ్చేది, మనతో ఉండేది మనం చేసిన భక్తి, మనం చేసిన ఇది మంచి కార్యాలే. అంతేగాని సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమే సౌభాగ్యమే